ఈ ఆశ్రమంలోకి వచ్చి భావానంద నాగరాజు గురువు గారు చక్కగా అప్పుడే బోధ చెబుతున్నారు. ఆ బోధ చెబుతుంటే వచ్చారు. జనులార జనన మరణములను తొలగంద్రోయజాలు లక్షణయుతమై వినువారికి కనువారికి తనలా విరిగించు దీని తప్పక వింటే అప్పుడే వారాలెప్పుడు గంటే కనుక వినబోదైతే వినుడి చదివెదా మీకై కనుగోన మనసైతే కనుడి పుస్తకమంతా తప్పక వింటే అప్పుడే వారాలెప్పుడు గంటే. నాయన ఇక్కడ ఎటువంటి కోరికలు తీరవు. జననాన్ని మరణాన్ని పొందేటువంటి మూల వస్తువుని రహితం చేసుకునేటటువంటి దివ్యమైనటువంటి మార్గం ఈ శివరామ దీక్షితీయ మన సాంప్రదాయం ఇది. కాబట్టి ఈ సిద్ధాంతంలోకి రావాలంటే ఎవరైతే నేను ఎవరో, నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేను తిరిగి ఎక్కడికి వెళ్తాను, ఈ శరీరం ఏంటి, ఈ ప్రపంచం ఏంటి, జీవుడు అంటే ఎవరు, ఈశ్వరుడు అంటే ఎవరు, జ్ఞానం అంటే ఏంటి, అజ్ఞానం అంటే ఏంటి, ఇవన్నీ విచారించే నేనెవరో. ఈ సకల కార్య ప్రయత్న జనకమగు వస్తువును బట్టి అలచి వయసు దీన్ని ఒకసారి వినిన ఇకనింతకు ఎక్కువైన వేబోదరయ్యా అన్నారు. కాబట్టి ఆ మూల వస్తువుని తెలుసుకోవాలి. ఆ మూల వస్తువుని తెలుసుకుంటే మీకు సర్వ భ్రాంతులు కూడా తొలగిపోతాయని అప్పుడే బోధ చెబుతున్నారు. బోధ చెబుతుంటే అబ్బో ఈయన చెప్పేది ఏదో చాలా బాగుంది, మనం ఇంతకాలం ఏదో అనుకున్నాం, దేవతల భ్రమల్లో ఉన్నాం, కాదు అసలు ఈ దేవతలు నాకు దేవుడు కావాలనేది నేనే కదా, అవసరాలు దేవుడికి అవసరాలు నాకే కదా, దేవుడికి అవసరం ఏం లేదు కదా నేను అని చక్క భావానంద నాగరాజు గురువు గారి దగ్గరికి వచ్చి తన సర్వ సందేహాలన్నీ అడిగితే టకా 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 అన్ని చెప్పారు. చక్క ఒక 5 గంటలు ఆయన భ్రమ అంతా కూడా పటాపంచులు అయిపోయిందండి. ఈ వెంటనే బ్రహ్మోపదేశం పొందారు. నాయన నాకు ఈ రోజు మీరు బ్రహ్మోపదేశం ఇవ్వాలి, మీరు ఈ యొక్క రహిత మార్గాన్ని నాకు తెలియజేయాలన్నారు. మంచిది నాయన అన్నారు. గురువు గారు శిష్యుని తనువు ధనం మనసు మూడింటిని తీసుకొని ఆ యొక్క జ్ఞానాన్ని మాత్రం ఆయన దగ్గర మిగిల్చి ఇక దీంతో నువ్వు గురువు చెప్పిన మార్గంలో నిరంతరం కూడా ఆ స్థితిలో ఉండమని చెప్పారు. అయితే కొన్ని రోజులు బాగా ఉత్సాహంతో వచ్చారు. చాలా వరకు విన్నాడు కానీ వంట పట్టించుకోవాలి. ఎందుకంటే అది ఏదో వచ్చింది ఒక పూర్వజన్మ సుకృతం చేత, కానీ దీంట్లో పూర్తిగా రహితం అయ్యే స్థితి దాకా ఈ జ్ఞానాన్ని వదలకూడదు, ఈ జ్ఞానాతీత మార్గాన్ని అనేటువంటిది బుద్ధి టైం ఇవ్వాలి ఆయన. ఎందుకంటే లోకవాసన, శాస్త్రవాసన, దేహవాసన, మరి దారేషణ, ధనేషణ, పుత్రేషణ ఇటువంటి సాంసారికమైనటువంటి తాపత్రయాదుల్లో పడిపోయి ఇది జాప్యం చేశాడు. గురువు అది కొద్ది కొద్దిగా వెనకబడి. మరి గురువు అంటే ఎవరు? గురుడు నరుడు కాదు, గురుడనగా పరుడనగా కేవల ఆత్మ పరిపూర్ణుడగున్, పరిపూర్ణుడే గురుడగు గురు తెరిగిన